రాధిక నువ్వా? అర్జున్, నా కూతురుతో ఏం చేస్తున్నావు? తను నీ కూతురని నాకు తెలీదు. చాలా క్యూట్ గా ఉంది. ఓకే అంకుల్, బాయ్. తీసుకో. రాధిక, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. నువ్వు? నేను కూడా బానే ఉన్నాను. అవును, నా కూతురు నీతో బానే ఆడుకుంటోంది. ఎలా? రోడ్డు దాటుతుంటే నా కారుకి అడ్డం వచ్చింది. అడ్డం వచ్చిందా? ఏమైంది భవ్య? ఏమైనా దెబ్బలు తగిలాయా? ఏం కాలేదు, నువ్వే కంగారు పడుకో. నేను సడన్ గా కార్ బ్రేక్ వేసి పాప దగ్గరికి వెళ్ళి మాట్లాడించాను. చాలా క్యూట్ గా మాట్లాడింది. అందుకే తనతో మాట్లాడుతూ ఇక్కడే కూర్చున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. అది సరే, ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎక్కడ ఉంటున్నావు? మీ భర్త ఏం చేస్తున్నారు? ఇంకో 10 ఏళ్లైనా ఇలాగే చేస్తాడనిపిస్తోంది. నీకు శక్తి రాదు, ఆయన రానివ్వడు. ఏదో ఒక కారణం చెప్పి సమయాన్ని అలా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా తన శక్తులు పెంచుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడే తప్ప నీకేమి చేయడు. ఆయనతో నిన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా. తీసుకువెళ్ళడు. నీకు శక్తి రావడం అతనికి ఇష్టమే లేదు. నీకు స్టార్టింగ్ నుంచి అతను ఇలాగే చేస్తున్నాడు. నువ్వేమో ఆ గురూజీ నీకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉన్నావు. నాకలా అనిపించడం లేదు మామ్. ఆయన వెళ్ళింది కూడా తన శక్తి పెంచుకొని నా శక్తిని వచ్చేలా చేయడానికి అని చెప్పారు. చెప్తాడు. చెప్పకుండా ఎలా ఉంటాడు? చెప్తూనే ఉంటాడు. నువ్వు వింటూనే ఉంటావు. కాని ఆయన ఏమీ చేయడు. ఇక్కడ ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. నువ్వు అన్నీ ఒకసారి ఆలోచించు. ఆయన చేస్తాడని నువ్వు అనుకున్నా గాని నువ్వు నీ అంతట నువ్వు అది చేసుకోవడానికి అవకాశం ఇస్తాడేమో అని అనుకుంటున్నావేమో గాని అతనివ్వడు. నేనివన్నీ గమనిస్తూనే ఉన్నాను. నాకు అర్థమైంది ఇదే. నా మాటల్లో నీకు నమ్మకం లేకపోతే వెయిట్ చేసి చూడు, నీకే అర్థం అవుతుంది. అమ్మ చెప్పేది నిజమా? నేనెదగడం గురూజీకి ఇష్టం లేదా? నేనైతే ఆశపడి ఆ గురూజీ ద్వారా పోయిన శక్తిని తిరిగి సంపాదించాలనుకున్నాను. కానీ అమ్మ చెప్పేది చూస్తుంటే ఒక రకంగా నా శక్తి పొందడానికి సమయం అంతా వేస్ట్ అవుతుందనిపిస్తుంది. అమ్మ చెప్పినట్టు గురూజీ ఇదంతా కావాలనే చేస్తున్నాడా?